నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను భార్గవి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హన్మకొండ జిల్లాలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించిన మంత్రి కొండ సురేఖ. హరీష్ రావు 90% పనులు చేశామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వచ్చి అబద్దాలు చెప్తుందన్న ఎంపీ రఘురాం రెడ్డి. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజాపాలన ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామన్న హార్కర వేణుగోపాల్. రాష్ట్రంలో ఇప్పటికైనా ఐఏఎస్లు ఐపీఎస్లు మారాలి. ఐపీఎస్లకు రాష్ట్ర డీజీపీ మెమోలు ఇవ్వడంపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి. అరకు నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న గంజాయి ఆయిల్ పట్టివేత. 203 బాక్సుల వీడ్ ఆయిల్ స్వాధీనం. 2 అరెస్ట్. హన్మకొండ జిల్లాలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో మువ్వెన్నెల జెండాను అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. స్వతంత్ర సమరయోధులను సత్కరించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై, జిల్లా అభివృద్ధిపై మంత్రి ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఇది ఎంతో విశిష్టమైనది. మన జాతిపిత మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. 78వ స్వాతంత్ర. నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో అట్టహాసంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానిక నేతలు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా స్వతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పదంలో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీకోసం అనే పోర్టల్ను ప్రారంభించి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతున్నది. మన ప్రభుత్వం పారదర్శకతో కూడిన సుపరిపాలనలో భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాలు మరియు పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి, అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు మన ప్రభుత్వం అంకుట దీక్షతో పనిచేస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పదంలో
78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు విజయనగరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. వివిధ పోలీస్ దళాల పెరేడ్ను తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందిస్తున్న జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పోలీస్ అధికారులకు సేవా పథకాలను అందించారు. ఈ సందర్భంగా 15 మంది కార్గిల్ యుద్ధ వీరులను స్మరించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి అన్నారు. వచ్చే 100 రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సాధన పరమావధిగా భావితరాలకి స్వేచ్ఛాయుత ప్రశాంత జీవితాన్ని అందించడానికి లక్ష్యముగా సాగే అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం అర్పించిన త్యాగధనులకు నిండు మనసులతో నివారణలు అర్పిస్తున్నాను. వాళ్ళు కలలుగన్న భారతదేశం నిర్మాణించే దశగా మనమంతా కృషి చేయాలి. 140 కోట్ల జనాభా కలిగిన భారతవని పరాయి పాలన నుంచి విముక్తి పొంది నేటి వరకు అభివృద్ధి పదం అడుగులు వేస్తూ ఎన్నో మైలురాలను అందుకుని మరెన్నో విజయాలను సొంతం చేసుకుంది. ఆర్థిక, సామాజిక సేవా రంగాల్లో విశేషమైన ప్రగతి సాధించింది. ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జిల్లా ఘనంగా నిర్వహించుకున్నాం. దేశభక్తిని చాటి చెబుతూ ప్రతి ఇంటి పైన మువ్వెన్నెల జెండాను ఎగరవేశాం. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ జెండా ర్యాలీలు నిర్వహించి జాతీయ సమైక్యతను చాటి చెప్పారు. స్వతంత్ర సాధన పరమావధిగా భావితరాలకి స్వేచ్ఛాయుత ప్రశాంత జీవితాన్ని అందించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే స్వతంత్రమని మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అలాంటి వారి త్యాగాలను నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను పరిశీలించారు. తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి హంగు ఆర్భాటాలు లేకుండా సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మన జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి అభివృద్ధి చేయడం కొరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ అనే 4 అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రతి జిల్లాలో 15% వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికల్ని రూపొందించుకోవడం జరుగుతున్నది. పేదరికం లేని సమాజాన్ని పేదవారు చట్టసభలకు వెళ్లేలా ప్రజాస్వామ్యంలో విప్లవాత్మక మార్పులు రావాలని ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని గాంధీ క్షేత్రంలో స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ జెండా ఎగరవేశారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామం చల్లపల్లి మండలం యార్లగడ్డ కావటం గర్వకారణమని అన్నారు. స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి, జాతీయ పతాక ఖ్యాతితో యువత పురోగమించాలన్నారు. ఈరోజు భారత స్వాతంత్ర 78వ జయంత్యోత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా భారతీయులు జరుపుకుంటున్నారు. లోకోత్తర మహత్తర సత్యాగ్రహ పోరాటాలతో ఈ దేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ గారి నాయకత్వాన్ని సంప్రాప్తించింది. మన ఇష్టారాజ్యంగా మన యొక్క ఆలోచన విధానంగా మన ప్రభుత్వాలు ఏర్పరచుకుంటున్నాం. కానీ ఆ ప్రభుత్వాలు పేద ప్రజల ప్రభుత్వాలు కావాలి. పేదలకి ప్రజాస్వామ్యంలో స్థానం కలగాలి.
ఆ రకంగా జరగాలంటే ప్రజల్లోనే ఒక విప్లవం రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎప్పుడైతే ఆ దిశగా ఆలోచిస్తారో అప్పుడు పార్టీలు కూడా ఆలోచిస్తాయి. టికెట్లు ఇచ్చేప్పుడు కూడా ఆ దిశలోనే ఆలోచిస్తాయి. అలాగే నేరస్తులు కూడా అనేక టికెట్లు వెళ్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా చట్టసభల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. వీటిని నివారించుకుని ఇంకా మరింతగా మన ప్రజాస్వామ్యాన్ని రాబోయే రోజుల్లో పటిష్టం చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు భారత స్వాతంత్ర్య 78వ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాయదుర్గం పట్టణంలోని టీడీపీ కార్యాలయం, పురపాలక సంఘం కార్యాలయం, జామియా మహమ్మద్ అరబిక్ కళాశాలలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక త్యాగాలు చేసిన మహనీయుల సేవలు మరవలేవని ఆయన కొనియాడారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వతంత్రం సిద్ధించిందని తెలిపారు. మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు అభివృద్ధికి పాటుపడుతుందని చెప్పారు. గత 5 ఏళ్ల అరాచక పాలనలో పారిపోయిన పెట్టుబడిదారులు మళ్లీ ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించుకునేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. రెండు శతాబ్దాలకు పైగా పరాయి పాలనలో మగ్గిన భారత జాతి దేశ స్వాతంత్రం కోసం అనేక త్యాగాలు చేసింది. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రం ఇంకా సామాన్యుడికి చేరువ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలి. ఆ రకంగా ముందుకు పోవాలని అందరికీ కోరుకుంటూ, ఎవరైతే 10 మందికి సహాయం చేయగల స్థాయిలో ఉంటారో, స్తోమత ఉంటారో, వాళ్ళందరూ కూడా సామాజిక బాధ్యతగా 5 కుటుంబాలను 10 కుటుంబాలను దత్తత తీసుకొని ఆ పిల్లలకు చదువు చెప్పించడం కానీ, ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించడానికి కానీ దీనికి తగిన ఏర్పాట్లు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న పేదరికం లేని సమాజ నిర్మాణానికి అందరం కూడా కలిసి పనిచేద్దామని పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను, అలాగే సమాజ సేవకులను అందరినీ కూడా పేరు ఎందరో వీరుల త్యాగ ఫలమే నేడు స్వేచ్ఛాయుత జీవనం గడిపేందుకు కారణమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ శిరీష, కమిషనర్ మౌర్య కలిసి ఎగురవేశారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలో మనం నడవాలని పిలుపునిచ్చారు. త్యాగమూర్తుల పోరాటంతో మనకు స్వతంత్రం సిద్ధించిందని మేయర్ శిరీష అన్నారు. టీటీడీ, తూడా అలాగే నగరపాలక సంస్థ నిధులతో తిరుపతిని అభివృద్ధి చేద్దామన్నారు. భారతదేశం ఎంతో మంది పోరాట యోధులు పుట్టిన గడ్డ అన్నారు. ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు, ముఖ్యంగా మున్సిపాలిటీలో నిధులు, తూడా నిధులు అన్నింటినీ కూడా చేర్చి మున్సిపాలిటీలో ప్రధానంగా రహదారులు, లైట్లు, కుళాయి, వాటర్ సమస్య, పారిశుద్ధ్యం ఇటువంటివన్నింటినీ కూడా మెరుగుపరుచుకొని మనమందరూ కూడా కలిసి చేయాలనేసి ఈ యొక్క 78వ స్వాతంత్ర దినం అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క స్వాతంత్ర దిన వేడుకల్లో మున్సిపల్ అధికారులు అందరూ కూడా పాల్గొనడం, కూడా భాగస్వామ్యం ఇటు మేయర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, కమిషనర్ గారికి. రాష్ట్రంలో ఇప్పటికైనా ఐఏఎస్లు, ఐపీఎస్లు మారాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. తప్పు చేసిన ఐపీఎస్లంతా కండిషన్ బెయిల్పై ఉన్నట్లయినే చెప్పారు. ఐపీఎస్లకు రాష్ట్ర డీజీపీ మెమోలు ఇవ్వడంపై జేసీ స్పందించారు. తమపై కేసులు పెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ఐపీఎస్లకు వచ్చిందన్నారు. తాము ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేసి ఇంటికి వెళ్తారని, ఐపీఎస్లు మాత్రం సాయంత్రం వరకు అక్కడే ఉండాలన్నారు. వారికంటే తమ పరిస్థితి బెటర్ అని అన్నారు. చాలా దారుణాలు జరిగాయని, తానెంతో కష్టపడ్డానని అన్నారు. 20 రోజులుగా పోలీస్ స్టేషన్లో పలు రకాల ఫిర్యాదులు చేశామని, తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. ఐపీఎస్లకు, ఐఏఎస్లకు ఇప్పటికైనా మారాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఐపీఎస్లకు వచ్చిందంటే చాలా బాధాకరం. దయచేసి ఇప్పుడు నుంచైనా ఐపీఎస్ ఐఏఎస్ సార్ మారండి సార్. ఏమీ లేని వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపించి తప్పు చేసింటే నేను ఇంత బాధపడాల్సిన పని లేదు. కానీ టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్, ఐపీఎస్ అండ్ ఐఏఎస్. ఇంకోసారి చేయొద్దండి, ఏదో అయిపోయింది ఇలాగా ఎవరు చేయొద్దండి. కండిషన్ బెయిల్ మీకు, మాకు కోర్టు ఇస్తుంది కండిషన్ బెయిల్, మీకు డీజీపీ గారు ఇచ్చారండి కండిషన్ బెయిల్. మమ్మల్ని ఎంత కష్టపడ్డారో, ప్రజలను ఎంత కష్టపడినారో ఆలోచించుకోండి. మాది మీది ఒకటే కదా సార్. సీతారామ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ పచ్చి అబద్దాలు చెప్తుందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల కోసం 19,000 కోట్లు నిధులు కేటాయించారన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 7,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. 40% పనులు చేసి మాజీ మంత్రి హరీష్ రావు 90% పనులు చేశామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ మొన్న మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ప్రాజెక్టు 80% కంప్లీట్ చేశామని చెప్పారనమాట. అది పచ్చి అబద్ధం. దీని ప్రాజెక్ట్ కాస్టు 19,000 కోట్ల రూపాయలు. మీరే చర్చించుకోండి. వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 7,000 కోట్ల రూపాయలు. అంటే ఎంత అయింది? అది దగ్గర 40%, అంటే 40%. మన హరీష్ రావు గారు అయితే 90% కంప్లీట్ చేశామని చెప్పారు. అది పచ్చి అబద్ధం. కేవలం ఈ 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ దీంట్లో ఖర్చు పెట్టారు. పచ్చి అబద్ధాలు. అంటే వారికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రజలు 5 ఏళ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదన్నమాట. మీరు కొంచెం ఇండ్లలో కూర్చొని ఉండండి, పని చేయనియండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా కాంగ్రెస్ లీడర్లు అయితే కృషి చేస్తున్నారు, పని చేయనియండి. మీరు కొంచెం 5 ఏళ్ళు ఓపిక పట్టుకోండి, చేసి చూపిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం. వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాకం ఎగురవేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెల నుండి పరిగి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని రామ్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగబోతున్నాయని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు అనునిత్యం రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు. ఆ విధంగా అన్ని కూడా పథకాలు పూర్తి చేయడం జరుగుతుంది. కొంత ఆలస్యమైనా సరే ఇచ్చిన మాట మాత్రం తప్పకుండా నిలబెట్టుకుంటాం. అందులో భాగంగా ఒక 10-15 రోజులలో మన పరిగి నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తున్న మన హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి ఫౌండేషన్ ఫ్లోర్ వేపిస్తున్నాం. అదేవిధంగా నేవీ రాడార్ స్టేషన్ సంబంధించిన శిలాఫలకాన్ని కూడా వేయడం జరుగుతుంది. అది 2,500 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఇదే కాకుండా మన నియోజకవర్గ ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన చాలా బ్రిడ్జిలు మన పరిగి పట్టణం నుంచి చాలామంది అడిగేవారు, వికారాబాద్ పోవాలంటే బ్రిడ్జ్ కట్టాలి, మన నస్కల్ బ్రిడ్జ్ కట్టాలంటారు. కాబట్టి అది కూడా ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ కూడా వేపిస్తా. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు అనునిత్యం రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు. ఆ విధంగా అన్ని కూడా పథకాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాలరావు, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాలరావు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఇక అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే స్వతంత్ర దినోత్సవమని హార్కర వేణుగోపాలరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి పంతంలో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అయితే మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి
సారథ్యంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజాపాలన ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నామని తెలిపారు. నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను లోని మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో ఈ జిల్లాలో ఇప్పటి వరకు 86,32,000 మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ పథకంతో నిత్యం ప్రయాణించే మహిళలకు సగటున ఒక నెలకు 4,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. అర్హులైన లబ్ధిదారులకు 500 రూపాయలకే రాయితీ సిలిండర్ అందజేయడం జరుగుతుంది. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను లోని మహాలక్ష్మి సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా స్వతంత్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగరవేసి జెండాను అవమానించారు. జాతీయ జెండాను అవమానపరిచిన చైర్మన్ రాజమౌళిపై చర్యలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ జెండాను ఎలా ఎగరవేయాలో తెలియదా అని ప్రశ్నిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదాల నివారణపై మానవతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయితే స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులు, డాక్టర్లు, వండర్స్ రైడర్స్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కోట్ర చౌరస్తాలో ఏర్పాటు చేసిన పోలీస్ వెహికల్ 3D ఇమేజ్ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలు కల్వకుర్తిలో ఎక్కువగా జరుగుతుండటంతో రోడ్డు సేఫ్టీపై ప్రజల్లో, యువతలో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టామని వండర్స్ రైడర్స్ తెలిపారు. ఎవ్వరూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకూడదని చెప్పారు. ముఖ్యంగా వచ్చేసి హెల్మెట్ లేకుండా రోడ్ పైన వాహనం తీయకూడదు. అలాగే సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్. కార్లో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలి. ఇది కొన్ని సేఫ్టీ అవేర్నెస్ పాటించడం వల్ల ఏంటి అంటే చాలా మటుకు యాక్సిడెంట్స్ తగ్గించుకోవచ్చు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా కూడా హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణానికి ఎలాంటి నష్టం లేకుండా బయటపడదు. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము అందరికీ కూడా ఎడ్యుకేట్ చేశామండి స్టూడెంట్స్ అందరికీ. మేము కోరుకునేది ఏంటి అంటే కనుక కల్వకుర్తిలో మాకు తెలిసింది ఏంటి అంటే చాలా మటుకు రోడ్డు ప్రమాదం వల్ల చాలా మంది యువకులు మృతి చెందుతున్నారని తెలిసింది. సో అలా తెలవడం వల్ల ఏంటి అంటే కనుక మేము ఎన్నో కాజ్ రైడ్స్ చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఒక కాజ్ రైడ్స్ చేసి మా వంతు ప్రయత్నంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకి, అలాగే టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా మేము కోరింది ఏంటి అంటే ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ పాటించాలి అందరూ కూడా. దానివల్ల మన ప్రాణాలే కాకుండా ఇతర వాళ్ళ ప్రాణాలకు కూడా ఎలాగైనా కాపాడుకోగలుగుతామని మా యొక్క ప్రయత్నంగా ఈరోజు మన కల్వకుర్తి పట్టణంలో రోడ్ సేఫ్టీ పైన అవేర్నెస్ జరిగింది. ఈ శుభ సందర్భంగా ఇందులో పాల్గొన్న ప్రతి పట్టణ పౌరులకు, ఆర్గనైజ్ చేసినటువంటి మానవతా ఫౌండేషన్ వారికి, ప్రతి రాజకీయ ప్రజాప్రతినిధులకు నా సహకారం పోలీసు వారి దీనిపైన మన అవగాహన కల్పించినందుకు కొంతమందికైనా అవగాహన వచ్చి రోడ్డు ప్రమాదాల్లో నివారణ భాగంగా ఈ నియమాలు. సిరిసిల్ల జిల్లా వేములవాడ సి పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముక్కంటి ఆలయంలో మువ్వెన్నెల జెండా పండుగ ప్రతిసారి ప్రత్యేకంగా నిర్వహిస్తామని ఆలయ ఈఈ రాజేశ్వర్ తెలిపారు. ఆలయ ఈవో కార్యాలయం పైన జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజన్న ఆలయ అర్చకులు, వేద పండితులు స్వతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేశ్వర్ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇది ఇవాల్టి జిల్లా డైరీ. కీప్ వాచింగ్ స్వతంత్ర.